రావాల్సి ఉంది. సో ప్రిపేర్ అవుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ విచిత్రమైన విషయం చెప్పనండి, తనకు రావాల్సిన ప్రమోషన్, తను ఉన్న స్థానం నుండి ఇంకొక పెద్ద పదవి అది. ఆ పదవి కోసం అన్ని విధాలుగా ఫిట్ అనమాట. ఈయన దానికి అర్హుడు. కానీ మరి ఏం జరిగిందో తెలియదండి. అంటారు కదండి, రాజకీయాలు చేశారని అంటుంటారు కదా, అట్లా ఏం జరిగిందో తెలియదు. ఇతనికి రావాల్సిన ఆ పదవిని, ఈయనకి రావాల్సిన ఆ ఉద్యోగాన్ని, ఆ ప్రమోషన్ ఈయనకి ఇవ్వకుండా ఇతనికన్నా కింద పనిచేసేవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి ఆ ప్రమోషన్ వచ్చిందంట. మీరు ఆలోచించండి. సరే, మనకు సమానంగా వచ్చాడన్నా పర్వాలేదు, మన క్రింద ఉన్నవాడు మన పైకి వెళ్ళిపోతే, ఒకప్పుడు ఆయన వచ్చి మన దగ్గర సలహాలు అడిగేవాడు, ఇప్పుడు ఈయన వెళ్ళి ఆయన సలహాలు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. భక్తులు ఎలా ఆలోచిస్తారు? ఎవరు మనం ఇంత భక్తిగా ఉంటున్నామే, ఇంత యథార్థంగా ఉంటున్నామే, నాకెందుకు ఇలా సంభవిస్తుందని చాలా బాధపడి సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పాడంట, పాస్టర్ గారండి, నాకు చాలా బాధగా ఉందండి, నేను ఏం తప్పు చేశానండి?